హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు బేకరీలో దొరికేటటువంటి స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ మనకి దొరికేటటువంటివే. ఈ ఒక్క కేక్ ప్రిపేర్ చేయటం వస్తే చాలండి, ఎన్నో రకాల కేకులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బేస్ అయితే మాత్రం ఇదే. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కప్ పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగుని విస్కర్తో కానీ లేదా బీటర్తో కానీ ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పంచదారని తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఆ పంచదార పొడిని హాఫ్ కప్ వేసుకోవాలి. పెరుగుని పంచదార పొడిని బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పంచదార పెరుగులో బాగా మిక్స్ అయిపోవాలండి. పంచదార మిక్స్ అవ్వకపోతే కేక్ తయారైనప్పుడు వెట్గా ఉంటుంది పైన. ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. శనగ నూనె అలాంటివి మాత్రం వాడకండి ఇందులో. ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. వెనీలా ఫ్లేవర్ ఉంటుందండి, బాగుంటుంది కేకు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకోవాలి. 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1 హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోవాలి. ఈ మూడిటిని బాగా జల్లించుకోవాలి. ఈ మూడిటిని జల్లించుకున్న తర్వాత విస్కర్తో ఈ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం టైట్గా ఉంటే దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. బౌల్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని లోపల వేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నటువంటి బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నట్లయితే పోతుంది. నెక్స్ట్ గిన్నెని 15 మినిట్స్ ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నాను. కింద కొంచెం సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా కేక్ బౌల్ పెట్టేసుకొని పైన ఒక మూతతో కవర్ చేసుకొని ఏదైనా బరువు పెట్టేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఇలా ఒక చాకు గుచ్చి చూడండి, పిండి అంటుకోకపోతే పూర్తిగా బేక్ అయిపోయినట్లు. కేకు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కేక్ నాకు పూర్తిగా బేక్ అవ్వటానికి 35 మినిట్స్ టైం అయితే పట్టింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాకుతో కానీ లేదా ఏదైనా టూత్పిక్తో కానీ. గుచ్చి చూసి పిండి అంటుకోలేదంటే పూర్తిగా బేక్ అయిపోయినట్లు. బేక్ అవ్వకపోతే మరొక 5 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ అయితే గిన్నెకి అంటుకోకుండా వస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత చాకుని తీసుకొని రౌండ్ కానీ ఈ విధంగా వేరే ప్లేట్లోకి మార్చుకున్నారంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా. చూసారు కదా, ఈజీగా వచ్చేస్తుంది, అంటుకోకుండా ఉంటుంది. బటర్ పేపర్ వేసాం కాబట్టి. బటర్ పేపర్ లేకపోతే గిన్నెకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పొడి పిండిని చల్లండి. అప్పుడు కూడా గిన్నెకి అయితే కేక్ అంటుకోకుండా వస్తుంది. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది బేసిక్ కేకు. ఈ ఒక్క కేక్ తయారు చేయటం వస్తే మనం ఎన్ని రకాల కేక్నైనా తయారు చేసుకోవచ్చండి. ఇలా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోనే కేక్ని అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా అడిగితే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లల బర్త్డేలకైనా ఇలా చేసుకొని మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి.